ఎవరి బిడ్డ అంటే మరియా. ఆ శుభవర్తమానాన్ని తీసుకుని 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళింది. ఇలాంటి మంచి శుభ్రమార్గాలు ఉన్నారు. ఎక్కడ సమాజంలో ఉన్నప్పటికీ, ఎక్కడ దేవుని యొక్క ప్రార్థన సమావేశం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడికి మనం వెళ్ళి బిడ్డగా ఉండాలి. దేవుని కొరకు అది దూరమైన వారమైన వెళ్ళేటువంటి మంచి స్త్రీగా మనం ఉండాలి. అంతేకాకుండా ఈమెలో ఉన్నటువంటి మరి యొక్క మంచి సున్నాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ఈమె ఆ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కి వందనము చేస్తుంది. మరియ ఎవరు? యేసుప్రభు యొక్క తల్లి. మరియ గర్భంలో యేసుప్రభుని రూపుదిద్దుకుంటున్నాడు. ఈ యొక్క ఎలిజబెత్ ఎవరు అంటే జకర్యా యొక్క భార్య. జకర్యా ఎవరు అంటే యాజకుడు. ఎలిజబెత్ మరియకు బంధువురాలు. మరియ ఎలిజబెత్ ఇంటికి వచ్చి ఆ ఇంటిలో ప్రవేశించి తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్కు వందనం చేస్తుంది. తన బంధువురాలు కదా, నా బంధువురాలే కదా అని మరియ వందనం చేయకుండా ఉందా? లేదు. వెళ్ళిన వెంటనే ఒకవేళ ఆ నాయనమ్మను లేకపోతే అమ్మమ్మను ఏదైనా పిలిచిందా? లేదు. ఆ ఇంటిలో ప్రవేశించిన వెంటనే మరియ చేసే మంచి పని ఏంటంటే ఎలిజబెత్కు వందనము చేస్తుంది. ఆమె ఎలిజబెత్లో బంధువురాలను చూడట్లేదు కానీ సేవకురాలని చూస్తుంది. ప్రియమైన దేవుడి ఎంతవరకు మన సేవకులు మనం గౌరవించుకుంటాం? ఈ దినాలు చాలా దినాలు. సేవకురాలు తిరిగి వెళ్ళి ఆ యొక్క సంఘ బిడ్డలకి వందనాలమ్మా వందనాలమ్మా అని చెప్పేటువంటి దినాలు. మన సేవకురాలు ఎంతవరకు మనం గౌరవించుకోగలుగుతున్నాం? వారికి ఇచ్చేటువంటి విలువ ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాం? రాత్రి నేను ఒక సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పాను. పాస్టర్ గారికి ఎందుకు కూర్చోబెట్టారు? పైన ఆఫీస్ వాళ్ళ సభ్యులు కూర్చున్నారు. నేను వెళ్ళేటప్పటికి సగం కార్యక్రమం అయింది. నాకు 2 క్రిస్మస్ కాబట్టి నేను మధ్యలో వెళ్ళాను. 8:30కి వాళ్ళు వాక్యం ఇస్తున్నారు. నేను 8:30 అప్పటికి సగం కార్యక్రమం అయింది. పాస్టర్ గారికి ఇదే బెంచ్లో కూర్చున్నాను. వెళ్ళి నేను పక్కన కూర్చున్నాను. అదేమో ఇక్కడే కాదండి వాళ్ళకి వెళ్ళండి. ఎంత దౌర్భాగ్య దినాలు వచ్చినాయండి. సేవకులకు గౌరవం లేనటువంటి దినాల్లో మనం ఉన్నాము. నాకు చాలా బాగా వచ్చేస్తుంది. అప్పుడు పిలుస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి తర్వాత పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఇది మన కుటుంబాలకి ఆశీర్వాదం కాదు. మీ సేవకులకు ఇచ్చేటువంటి గౌరవం, మీ సేవకులకు ఇచ్చేటువంటి విలువ నువ్వు ఇవ్వవలసిందే. నీ ఎదురుగా ఉండేటువంటి సేవకుని గౌరవించలేనటువంటి నువ్వు దేవుని ఏ విధంగా నువ్వు ఆరాధించను? ప్రియమైన దేవుని మరియ చేసే మంచి కార్యం ఎలిజబెత్కి వందనం చెప్తాను. మరి యొక్క మంచి సమయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన తినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశారు.